అమ్మమ్మ, నీ చేతుల్లోని మంచితనాన్ని, నా సెంటిమెంట్ని ఎవ్వరూ చెడగొట్టలేరు. నా ₹1,00,00,000 డీల్ వచ్చింది. అసలేం వద్దు సార్, మీ డీల్ని టోటల్గా క్యాన్సిల్ చేస్తున్నాం. మీకు ఇచ్చిన చెక్ను కూడా క్యాన్సిల్ చేశాం. మీ చెల్లెలు గారు మీకంటే రూపాయి తగ్గించి ఇస్తున్నారు సార్. నా చెల్లెలా? అంటే రోజీనా? అవును సార్. ఈ విషయం తెలిసి కూడా ఎలా ఊరుకున్నావు బావా? వెళ్ళి ఆ రోజు నిలదీసి ఇలా ఎందుకు చేసిందో అడగండి. అయినా ఇంకా సరిగ్గా ఒక్క అడుగు కూడా పడలేదు. అప్పుడు ఇంత పెద్ద దెబ్బ కొట్టాలని ఎలా అనిపించింది తనకి? అయినా మీరేమన్నా బయట వాళ్ళ? సొంత అన్నయ్యని ఇంత దారుణంగా దెబ్బతీయాలని చూస్తుందా? అవునండి, ఇది చాలా దారుణం, అన్యాయం. అంత పెద్ద కంపెనీకి ఇంత చిన్న డీల్ రాకపోయినా నష్టం లేదు. కానీ మన చిన్న కంపెనీకి ఈ డీల్ చాలా పెద్దదండి. ఇది పోతే మన కంపెనీ ఏమైపోతుంది? మీ ఆశలు కోరికలు ఏమైపోతాయి? ఇన్ని రోజులు మీ కష్టం, మన పాప భవిష్యత్తు ఇవన్నీ ఏమైపోతాయి? కంపెనీని బాగా డెవలప్ చేసి పాప పెద్ద అయ్యేసరికి తనకి కంపెనీని అప్పచెప్పాలనుకున్నారు. అవన్నీ కలలుగానే ఉండిపోతాయి. మళ్ళీ మనం కష్టాలు పడాలి. పాపకి ఏ లోటు రాకుండా 1కి 10 సార్లు ఆలోచించాలి. ఇంత కష్టపడింది మళ్ళీ మనం కష్టాలు పడ్డానికా? నా మెళ్ళో పుస్తలు, నోరు కట్టుకుని దాచిన డబ్బు అన్ని బూడిదలో పోసిన పన్నీర్ అవ్వాల్సిందేనా? అడుగు వినోద్, ఆ రోజుని అడుగు. తన మనవరాలు చేసిన పనికి తను ఏమంటుందో వెళ్ళి అడుగు. అడుగుతాను. ఏం సమాధానం చెప్తుందో చూస్తాను. అమ్మమ్మ ముందే రోజీని నిలదీస్తాను. సార్ 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 ఆగండి సార్. సార్ మేడం నన్ను కోపడతారు సార్. ఆగండి సార్. రోజీ, 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 రోజీ. ఏంటన్నయ్య గారు ఇలా వచ్చారు? ఎందుకు అలా అరుస్తున్నారు? ఎందుకు చేశావు? అడుగుతోంది నేనే. ఎందుకు ఇలా చేశావు? మర్యాదగా సమాధానం చెప్పు. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తప్పు చేసిన వాళ్ళు సమాధానం కాదు, సంజాయిషి చెప్పాలి. నేనెప్పుడు తప్పు చెయ్యను, ఎవ్వరికి సంజాయిషి చెప్పను. నాకొచ్చిన డీల్ని క్యాన్సిల్ చేసి నా కంపెనీని దెబ్బ కొట్టాలనుకోవటం తప్పు కాదా? అది తప్పెలా అవుతుంది? బిజినెస్ అవుతుంది. బిజినెస్ లో ఒకరిని మించి ఇంకొకరు డెవలప్ అవ్వాలనుకోవడం చాలా కామన్. ఇలా సొంత వాళ్ళని దెబ్బ కొట్టాలనుకోవటం కామన్ కాదు, క్రూరత్వం అవుతుంది. బిజినెస్ లో సొంత పరాయ అనే ఫీలింగ్స్ ఉండకూడదు. ఇలాంటి పిచ్చి పిచ్చి స్ట్రాటజీలు నాకు చెప్పకు. అయినా చిన్న దెబ్బకి ఇలా గిలగిల్లాడిపోతే ఇంకా మార్కెట్ లో నువ్వే నిలబడతావు. బిజినెస్ గురించి నువ్వు నాకు నేర్పకు. ముందు వాడికి ఫోన్ చేసి నీ డీల్ క్యాన్సిల్ చేసుకున్నానని చెప్పు. చెప్పను. రోజీ, నాకు అనవసరంగా కోపం తెప్పించుకో. కోపం వస్తే నేను మనిషిని కాను. మనిషివి కాకపోతే మృగానివవ్వు, లేకపోతే రాక్షసుడు అవ్వు. నాకేం నష్టం లేదే. నా బిజినెస్ ని దెబ్బ కొట్టాలని చూసినా, నా కూతురి భవిష్యత్తుని నాశనం చేయాలని చూసినా నేనంత తేలిగ్గా వదలను. కొడతావా? చంపుతావా? ఏదైనా చేస్తాను. నీకు చేతనైంది చేసుకో, చేత కాకపోతే కంపెనీ మూసుకో.
అంతేగాని నా దగ్గరకు వచ్చి రుబాబు చేయకు. రోజీ, నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, వాడికి ఫోన్ చేస్తావా లేదా? నాకు ఆర్డర్ చేస్తే నచ్చదు. అడుక్కుంటే ఏదో జాలిపడి ఫోన్లే పాపమని భిక్షం పడేస్తాను. రోజీ, వినోద్, ఏం చేస్తున్నావు? అమ్మమ్మ, మొదట నీ మనవరాలు ఏం చేసిందో కనుక్కో, ఆ తర్వాత నన్ను అడుగుతూ గాని. రోజీ ఏం చేసినా నువ్వు రోజీ మీద చెయ్యెత్తడం చాలా తప్పు. ముందు రోజీకి సారీ చెప్పు. అమ్మమ్మ, రోజీకి నేను సారీ చెప్పడం కాదు, తను చేసిన పని తెలిస్తే రోజీ చేత నా కాళ్ళు పట్టించి క్షమాపణ చెప్పిస్తావు. వినోద్, అది ఆడపిల్లని దాని మీద లేనిపోనివన్నీ చెప్పి దాని చేత నీ కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నావా? అమ్మా, ముందు జరిగిందేంటో తెలుసుకోండి, ఆ తర్వాత మాట్లాడండి. రోజీ, అసలేం జరిగింది? అన్నయ్య నీ మీద చేయి చేసుకునే వరకు ఎందుకు వచ్చింది? చెప్పు రోజీ, ఏం జరిగిందో చెప్పు. అమ్మమ్మ, నేనే తప్పు చేయలేదు. కానీ ఈయన గారికి నేను చేసే తప్పులా కనిపించి నా మీద చెయ్యెత్తాడు. ఏ, జరిగిందంటూ చెప్పకుండా పరివసానం చెప్తావేంటి? నువ్వు ఆగు వినోద్, నువ్వు చెప్పు రోజీ. అన్నయ్య కంపెనీకి మన డీలర్ ఒకడు డీల్ ఇచ్చాడు. అది నేను క్యాన్సిల్ చేయించి మళ్ళీ ఆర్డర్ మనకే వచ్చేలా చేశాను. అది తప్ప అమ్మమ్మ? అది తప్పు కాదు అమ్మమ్మ, నా కంపెనీకి వచ్చిన ఫస్ట్ డీల్ అది. నా ఆఫర్, నా ప్రోడక్ట్ నచ్చి వాడు నా దగ్గరకు వచ్చాడు. వాడిని మళ్ళీ బెదిరించి భయపెట్టి నా డీల్ క్యాన్సిల్ చేసుకునేలా చేసింది. అది తప్పు కాదా? నా కంపెనీని దెబ్బ కొట్టాలనుకోవటం నా కడుపు కొట్టడం కాదా? రోజీ, అలా ఎందుకు చేశావు? మనం మౌనంగా ఉండి మాట్లాడకపోతే అవతల వాళ్ళదే పైచేయి అవుతుంది. మనం మాట్లాడితేనే మన నిజాయితీ ఏంటో అవతల వాళ్ళకి తెలుస్తుంది. మనం నిజంగా తప్పు చేస్తే అది ఒప్పుకుంటే అదే మనల్ని గొప్పవాళ్ళని చేస్తుంది. చెప్పు రోజీ. అమ్మమ్మ, అది రోజీ, ఇంకేం మాట్లాడకు. నువ్వు చేసింది ఖచ్చితంగా తప్పే. అవును రోజీ, అన్నయ్యని దెబ్బ కొట్టాలనుకోవడం ముమ్మాటికి తప్పే. ఏంటమ్మా ఇది? నేను మన కంపెనీ బాగు కోసం తీసుకున్న నిర్ణయం తప్ప? మన బిజినెస్ పడిపోకూడదని తీసుకున్న నిర్ణయం తప్ప? ఏ, అన్నయ్య తన బిజినెస్ పెంచుకోవాలని చూడట్లేదా? ఇప్పుడే స్టార్ట్ చేశాడు కాబట్టి, సొంతవాడు కాబట్టి మీరందరూ సానుభూతి చూపిస్తున్నారు. ఏ, బయట వాళ్ళెవ్వరూ దెబ్బ కొట్టారా? వాళ్ళేమన్నా ఈయనకి చెప్పి కొడతారా? ఇదింకా చిన్న డీల్. అది మన డీలర్ జారిపోకూడదని చూసుకున్నాను. దానివల్ల పెద్దగా నష్టమేం రాదే. ఇంకో డీలర్ని చూసుకోవచ్చు. కాకపోతే వీళ్ళ ప్రోడక్ట్ మార్కెట్లోకి రావడానికి కొంచెం లేట్ అవ్వచ్చు. అదే బయట వాళ్ళైతే ఏకంగా కంపెనీనే మూతపడే రేంజ్లో దెబ్బ కొడతారు. ఆ దెబ్బకి ఈయన గారికి దిమ్మ తిరిగిపోతుంది. ఏ అమ్మమ్మ, మీరెవరూ బిజినెస్ లో ఇలా దెబ్బతినలేదా? ఎన్ని దెబ్బలు, ఎన్ని సెటిల్మెంట్స్, ఎంత కష్టం, ఎంత నష్టం, ఎంత మంది ఆపోజిట్ పార్టీలు, ఎన్నెన్ని ఎదుర్కొంటే ఈ స్టేజ్ కి మీరు కంపెనీని తీసుకొచ్చారు. అయినా నేను అన్నయ్యకి మంచి చేశాను. ఇలా చేయడం వల్ల ఎదురు దెబ్బలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. వాటిని ఎలా తట్టుకోవాలో అర్థమవుతుంది. అందుకే అన్నయ్యకి చెప్తున్నాను, బిజినెస్ లో ఇలాంటి ఆటపోట్లు మామూలే. బిజినెస్ లో తన వాళ్ళు పరాయి వాళ్ళు అనేవి ఉండకూడదు. నేనైతే అలాంటివి అస్సలు ఆలోచించను. ఒక అన్నయ్యగా వదినను పాపం తీసుకుని మన ఇంటికి రమ్మనండి. ప్రేమగా చూస్తాను, పెట్టుపోతులతో పంపిస్తాను. అంతేగాని బిజినెస్ లో ఎదురొస్తే మాత్రం సొంత అన్నయ్య అని కూడా చూడను. అమ్మమ్మైనా సరే దెబ్బ కొట్టాలని చూస్తాను. ఇప్పుడు చెప్పమ్మమ్మా, నేను చేసింది తప్ప?
నేను చేసింది మోసమా? నేను అన్నయ్యకి అన్యాయం చేశానా? లేదు రోజీ, ఒక బిజినెస్ ఉమెన్ గా నువ్వు తీసుకునే ఈ నిర్ణయం తప్పు కాదు. వినోద్, రోజీ చేసిన పనికి నేను సారీ చెప్తున్నాను, కానీ రోజీ నిర్ణయాన్ని మాత్రం తప్పు పట్టలేను. అవును వినోద్, మాకు ముందు కోపం వచ్చిన మాట మాత్రం నిజమే. కానీ రోజీ మాటలు విన్న తర్వాత తను నీకు అన్యాయం చేసిందన్న మాట మాకు తప్పుగా అనిపిస్తుంది. తన్ని నిలదీసి మేమే తప్పు చేశామనిపిస్తుంది. అందుకు మేమే తనకి సారీ చెప్పాలి. సారీ అమ్మా రోజీ. సారీ అమ్మా. రే వినోద్, నీ బాధలో న్యాయం ఉంది, కానీ రోజీ చేతల్లో వ్యాపార ధర్మం ఉంది. అయినా నువ్వు ఇలాంటి వాటికి కుంగిపోకూడదు. మనకొక ఎదురు దెబ్బ తగిలింది అంటే దాన్ని మన విజయానికి ఒక మెట్టుగా మలుచుకోవాలి. మన మీద ఎన్ని రాళ్లు పడితే మనం అంత స్ట్రాంగ్గా అవ్వాలి. నువ్వు నా మనవడివి వినోద్. నీకొక విషయం చెప్తున్నాను. మనకి పోటీ లేకుండా విజయం దక్కితే దాంట్లో గొప్పతనం ఏముంటుందిరా? ఒక పరుగు పందెం పెడితే అందులో నువ్వు ఒక్కడివే ఉన్నావు, గమ్యం చేరుకుంటావు. అప్పుడు నువ్వు గెలిచినట్టా ఓడినట్టా? అదే పందెంలో నీతో పాటు మరో వ్యక్తి ఉన్నాడనుకో, అప్పుడు అతను నీకంటే స్పీడ్గా గమ్యం చేరుకుంటే అప్పుడు తెలుస్తుంది నువ్వేంటో. సో ఇప్పుడు రోజీ చేసింది కూడా అదే. నెగటివ్గా ఆలోచించడం మానేసి పాజిటివ్గా ఆలోచించు. ఫాస్ట్గా పరిగెత్తు. అప్పుడే నీకు విజయంలో ఉన్న గొప్పదనం ఏంటో తెలుస్తుంది. వినోద్, నీ బిజినెస్ డెవలప్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా అని నిన్ను ఆశీర్వదించాను కూడా. అది జరిగి తీరుతుంది. అయినా ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని ఓటమిగా తీసుకుని నువ్వేం ఫీల్ అవ్వకు. ధైర్యంగా ముందడుగు వెయ్యి. చాలా థ్యాంక్స్ అమ్మమ్మ. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా బాధతో ఆవేశంతో వచ్చాను, కానీ ఇప్పుడు మీరందరూ నాతోనే ఉన్నారనే ధైర్యంతో వెళ్తున్నాను. నన్ను ఆశీర్వదించండి అమ్మమ్మ. లే వినోద్. వెళ్ళొస్తానమ్మమ్మ. వస్తానమ్మా. వెళ్ళొస్తానన్నా. అలాగే. వస్తాను రోజీ. నువ్వు ఇలా చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నువ్వు అన్నది నిజమే. నాకు నువ్వు మంచే చేశావు. కానీ ఒక్క విషయం అమ్మమ్మ, చెల్లెలు నాతో చెప్పింది కదా బిజినెస్లో ఎలా ఉండాలో అనేది. ఇక నుంచి నేను కూడా అలానే ఉంటాను. బిజినెస్లో నాకు ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళని తొక్కుకుంటూ వెళ్తాను. అది నా చెల్లెలైనా సరే మరి ఇంకెవరైనా సరే. నా స్పీడ్ ఏంటో ముందు ముందు మీరే చూస్తారుగా. బాయ్. మేడం, ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరినీ 1 by 1 లోపలికి పంపించు. అలాగే మేడం. నీ పిఏ పోస్ట్కి ఇంటర్వ్యూ చేస్తున్నావా చెల్లి? చెయ్యి. నీ దగ్గరికి వచ్చిన వాళ్ళలో బాగా తెలివైన మంచి ప్రొఫైల్ గల అమ్మాయిని సెలెక్ట్ చేయి. అప్పటి నుంచి నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది.
ఎందుకంటే అక్కడికి వచ్చిన ప్రతి అమ్మాయిని నీకంటే ముందు నేను ఇంటర్వ్యూ చేశాను, నీకంటే ముందు నేను సెలెక్ట్ చేశాను. నువ్వు ఎవరికి జాబ్ ఇచ్చినా వాళ్ళు నీకోసం పాపం చాలా కష్టపడి పనిచేస్తారు. అది పైకి మాత్రమే, కానీ అసలు కష్టపడేది నా కోసం. నీ సీక్రెట్స్ అన్ని నాకు చేరవేయడం కోసం. ఇదంతా విని నీకు భయం వేస్తే అమ్మమ్మకి చెప్పుకో, నాకేం భయం లేదు. కావాలనిపిస్తే ఆవిడ సలహా కూడా తీసుకో, నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నువ్వే చెప్పావు కదా, బిజినెస్లో తన మన భేదం ఉండకూడదు అని. అందుకే నేనిప్పుడు పర్ఫెక్ట్ బిజినెస్ చేస్తున్నాను. నువ్వు నన్ను దొంగ దెబ్బ తీసావు, కానీ నేను నీకు చెప్పే చేస్తున్నాను. నా వ్యాపారం స్టార్ట్ చేశాను రోజీ, నా ప్రత్యర్థులను తొక్కటం కూడా స్టార్ట్ చేశాను. ఇక నువ్వు స్టార్ట్ చేయి చెల్లాయ్, అదే ఇంటర్వ్యూ స్టార్ట్ చేయి. బెస్ట్ హాఫ్ లక్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నీకు బెస్ట్ హాఫ్ లక్కే చెప్పాను. నీకు ఆ హాఫ్ లక్ కూడా ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత మొత్తం నేనే లాగేసుకుంటాను. ఉంటాను, బాయ్. వాట్స్ యువర్ నేమ్? నళిని మేడం. వినోద్. ఎక్కడి నుంచి వచ్చావు? తార్నాక. వినోద్ దగ్గర నుంచి. You can go now. Rosie? Rosie? I'm not satisfied. రోజీ, ఇంతమందిని ఇంటర్వ్యూ చేసినా ఒక్కరు కూడా ఎఫిషియెంట్ పర్సన్ లేరు. రోజీ, అయినా నువ్వేంటి వచ్చిన వాళ్ళని ఒక్క క్వశ్చన్ కూడా వేయకుండా అంతలా ఆలోచిస్తున్నావు? నువ్వేం టెన్షన్ పడకు. చాలా మంది ఇంటర్వ్యూకి వచ్చారు కదా, వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు మనకు కావలసిన వాళ్ళు దొరుకుతారు. అసలు రోజు ఇండస్ట్రీ ఎండీకి పిఏ అవ్వాలంటే ఎలా ఉండాలి? చాలా షార్ప్గా, చాలా సమయస్ఫూర్తితో, ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనేలా, మన కంపెనీ కోసం తన సర్వస్వాన్ని ధారపోసేలా ఉండాలి. ఇది బాక్స్ ఓపెన్ చేయకండి. ఇది బాక్స్ ఓపెన్ చేస్తే అందరూ చచ్చిపోతారు. ఇది బాక్స్ లో బాంబు ఉంది. మేము అవసరమైతే మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, పక్కా వాళ్ల ప్రాణాలు కాపాడాలి అనుకుంటాం. కానీ మాది ఆచారాలు సాంప్రదాయాలు మాత్రం ప్రాణం పోయినా తప్పం. అమ్మమ్మ, ఒక్క నిమిషం. నువ్వు ఈ ఇంటర్వ్యూస్ కంటిన్యూ చేస్తూ ఉండు, నేను ఇంకో పని చేసొస్తా. ఎక్కడికి రోజీ? మనం చేయాల్సిన పని వదిలేసి ఇంకో పని చేస్తానంటావేంటి? అది కూడా ఈ పనే అమ్మమ్మ. ప్లీజ్, నేను ఇప్పుడే వస్తాను. జస్ట్ 5 minutes. ఈ లోపు నువ్వు ఇంటర్వ్యూస్ చేస్తూ ఉండు ప్లీజ్ అమ్మమ్మ. సరే, నువ్వు వెళ్ళు. అలాగే బావా,
ఓకే ఓకే థ్యాంక్స్ బావా. యాహూ యాహూ. రే ఏమైందిరా? ఏమైనా ఖర్చిందా? అంత గట్టిగా అరుస్తున్నావు? హలో, ఏం ఖర్చు అరవలేదు, కాల్ వచ్చి అరిచా. కాల్ వస్తే కాలు చేయు కాలంటూ అంత గట్టిగా అరవాలా? హలో మేడం, భారతంలో కృష్ణుడు ఏం చేసినా అందరి బాగు కోసమే చేశాడు. ఇప్పుడు మనం కూడా అంతే, ఏం చేసినా అంత మంచి జరుగుతుంది. చా, ముందు ఏం చేసావో చెప్పు, తర్వాత నేను చెప్తాను. నువ్వు కృష్ణుడివో కంసుడివో? హలో, నీకు మీ అన్నయ్య దగ్గర జాబ్ ఓకే చేయించాను. అమీనా, అందులో 3 కోట్లున్నాయి. వాటిని బ్యాంక్కి తీసుకెళ్ళి మన కంపెనీ అకౌంట్లో వేసిరా. అమీనాకిచ్చింది 3 కోట్లు కాదు, 4 కోట్లు. మొత్తం 3 కోట్లు వేసేశాను.